195 acres farmland for sale in Chikmagaluru district. Hey guys, this is Sunil Saxena. Welcome to HS Properties. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ చిక్మంగళూరు డిస్టిక్లో ఒక విలేజ్లో ఉన్నాను. సో ఈ విలేజ్ నేమ్ ఏంటి, ఈ డిస్టిక్ పేరేంటి, తర్వాత మండల్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఈ 195 ఎకర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్ అంతా నేనేం చేస్తానంటే ఒక డ్రోన్ వీడియో తీసుకుంటూ ఆ డ్రోన్లో చూపించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అఫ్కోర్స్ 195 ఎకర్స్ అంటేనే మనకి ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో అందులో నేను నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న విల్లా దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేసే కాబట్టి విల్లా నుంచే స్టార్ట్ చేస్తాను. బట్ నేను విల్లా లోపలికి వెళ్ళి చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓనర్స్ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సాటర్డే సండే జనరల్గా వాళ్ళు ఫామ్ హౌస్కి వచ్చి ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉంటారు. సో విల్లా వచ్చేసి ఇది ఒక 5 బెడ్రూమ్ విల్లా అనమాట. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న 5 బెడ్రూమ్ విల్లా. అండ్ విల్లాతో పాటు వీళ్ళు ఏం చేశారంటే ఈ విల్లాకి చుట్టుపక్కల దాదాపు ఒక 1 ఎకర్ పైన, అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చాలా పెద్ద గార్డెన్ లాగా తయారు చేసుకున్నారు. సో ఈ గార్డెన్లో ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అండ్ టెంపుల్తో పాటు మళ్ళీ నెక్స్ట్ ఇంకా సిట్అవుట్ ప్లేసెస్ ఉన్నాయి. టెంపుల్ కాబట్టి నేను ఇప్పుడు దగ్గరికి వెళ్ళట్లేదు. అండ్ ఇది టెంపుల్ ఇది. అండ్ ఈ టెంపుల్తో పాటు ఇట్లా ఇదంతా వాక్వే లాగా చేసుకొని, అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా సిట్అవుట్ ప్లేసు, ఇదంతా బ్యూటిఫుల్ అనమాట. అంటే ఇంత పెద్ద 195 ఎకర్స్కి తగ్గట్లుగా వీళ్ళు ఒక మంచి ప్లేస్ ఇట్లా సెట్ చేసుకున్నారనమాట. సో ఇది గార్డెన్ ఏరియా. అంటే ప్రస్తుతానికి అంతా కూడా నేను ఫస్ట్ గార్డెన్ చూపిస్తాను. ఈ గార్డెన్ ఏరియాలో ఇక్కడంతా ఫౌంటైన్ లాగా పెట్టుకొని విల్లా కూడా అసలు చాలా బ్యూటిఫుల్ విల్లా ఉంది. ఇది విల్లా చుట్టూ కూడా ఈ విధంగా గార్డెన్ లాగా చేసుకున్నారనమాట. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ అయితే ఇక్కడ చదువుతుంటాను, బట్ నేను డ్రోన్ షాట్స్ చూపిస్తూ ఉంటాను. సో దట్ ఏమవుతుందంటే మనకి ఈ డ్రోన్ షాట్స్తో పాటు ఏమేమి ఉన్నాయనేది లిస్టు చెప్తూ ఉంటాను అనమాట. సో లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఆఫ్కోర్స్ 195 ఎకర్స్ అంటే మనకి ఇందులో మనకి ఫస్ట్ విలేజ్ నేమ్ వచ్చేసి హుల్కెరే విలేజ్ అని వస్తుంది. కడూర్ తాలూకా అండ్ చిక్మంగళూరు డిస్టిక్ వస్తుంది. అండ్ దీనికి రావటానికి రూట్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 60 ఫీట్ వెరీ వైడ్ రోడ్స్ రావటానికి. అండ్ ఆల్సో 195 ఎకర్స్కి కూడా 3 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ 1 సైడ్ విలేజ్కి కనెక్ట్ ఉంటుంది, విలేజ్కి ఆనుకొనే ఉంది. అండ్ ఈ 3 సైడ్స్ రోడ్ కూడా 60 ఫీట్ ఉంది. అండ్ ఆల్సో మనకి వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్గా రోడ్ నుంచి సపరేట్ ఇంటర్నల్ రోడ్ వేసుకున్నారు. ఈ రోడ్ వచ్చేసి 20 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్ ఇది. అండ్ అంతా కూడా సరౌండెడ్ బై ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు 195 ఎకర్స్కి కూడా. అండ్ 3 సైడ్స్ అని చెప్పాను కదా. సో ఈ 3 సైడ్స్లో కొంత పార్ట్లో వీళ్ళు పౌల్ట్రీ ఫామ్ కూడా పెట్టారు. అండ్ ఈ పౌల్ట్రీ ఫామ్కి వచ్చేసి మనకి 11 షెడ్స్ ఉన్నాయి దీంట్లో పౌల్ట్రీ ఫామ్లో. అండ్ ఈ పౌల్ట్రీ ఫామే కాకుండా మనకి ఒక బ్రిక్ ఫ్యాక్టరీ కూడా ఉంది. బ్రిక్ ఫ్యాక్టరీ విత్ షెడ్ అండ్ పెద్ద చిమ్నీ అంతా ఉంది. సో నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు అవి కూడా బ్రిక్ ఫ్యాక్టరీ ఎలా ఉంది, చిమ్నీ ఎలా ఉంది, ఇవన్నీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ టోటల్గా 195 ఎకర్స్లో 16 బోర్వెల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 16 బోర్వెల్సే కాకుండా ఒక చిన్న లేక్ లాగా కూడా ఒకటి వాటర్ స్టోరేజ్ కోసం తయారు చేసుకున్నారు. అండ్ ఈ లేక్, బోర్వెల్స్, విల్లా కాకుండా చాలా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇట్లా వాక్ చేసుకుంటూ ఆ చెట్లు లిస్టు అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ చెట్లల్లో అంటే ఇంత పెద్ద ఏరియాలో స్ప్రెడ్ అయిన చెట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి టోటల్గా లిస్ట్ చెప్తాను. సో కోకోనట్ ట్రీస్ వచ్చేసి 3000 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అండ్ 3000 కోకోనట్ ట్రీస్తో పాటు 5 షెడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోకోనట్ షెడ్స్ ఇవి. ఈ 5 షెడ్స్ ఇవి అంటే కోకోనట్ స్టోరేజ్ చేసుకోవటానికి దానికి 5 షెడ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి లేబర్ క్వార్టర్స్ వచ్చేసి మనకి టోటల్గా 4 ఉన్నాయన్నమాట. అంటే ఎంప్లాయీస్ కోసం అని చెప్పి వీళ్ళు సపరేట్గా చేసుకున్న 4 క్వార్టర్స్ లేబర్ క్వార్టర్స్. తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ ఒక 11 అని చెప్పాను. 11 పౌల్ట్రీ ఫార్మ్స్ మనకి ఇటు సైడే ఉన్నాయి. అండ్ దీంతోపాటు కోకోనట్ 3000
అండ్ టేక్ వుడ్, ఓన్లీ టేక్ వుడ్ ట్రీసే 1000 టేక్ వుడ్ ట్రీస్ ఉన్నాయి ఎంటైర్ ప్రాపర్టీ అంతా. అండ్ నీమ్ ట్రీస్ వచ్చేసి 1000 ఉన్నాయి, మ్యాంగో ట్రీస్ వచ్చేసి 500 ఉన్నాయి, చింత చెట్లు వచ్చేసి 200 ఉన్నాయి, సిల్వర్ ట్రీస్ వచ్చేసి 1500 సిల్వర్ ట్రీస్ ఉన్నాయి అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ జనరేటర్స్ ఉన్నాయి, ఒక 2 జనరేటర్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఇంకొక పోమోగ్రానైట్ కూడా ఉన్నాయి, ఒక 2000 పోమోగ్రానైట్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి మెయిన్ లిస్టు. అండ్ నేను ఒకసారి ఇంటర్నల్ రోడ్ ఇప్పుడు నేను వాక్ చేస్తున్నది. అండ్ ఇంటర్నల్ రోడ్సే కాకుండా ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్సే. ఇవి షెడ్లు. ఇవి నేను ఒకసారి ఏం చేస్తానంటే, ఇవి టోటల్గా 11 షెడ్స్ ఉన్నాయి. ఈ 11 షెడ్స్తో పాటు మళ్ళీ డిఫరెంట్గా ఉన్న బ్రిక్ ఫ్యాక్టరీ అవి కూడా దగ్గరికి వెళ్ళి చూసేసొద్దాం. సో ఇది షెడ్స్, ఇది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. సో దీనికి ఏంటి, దేనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీనికి సంబంధించిన ఇన్కమ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు నాకు కాల్ చేసిన, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంచుతాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఇంత పెద్ద ప్రాపర్టీ ఇక్కడ ఉన్నా సరే బెంగళూరులో ఉంటారు కాబట్టి అంత మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా చేసుకోవట్లేదు. అంటే అంత ఇట్లా చెట్లకి అట్లా వదిలేసి ఉంచారు. సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగి ప్రాపర్గా ఈ 16 బోర్స్ని యూజ్ చేసుకొని, ఎందుకంటే చిక్మంగళూరు అంటేనే మంచి వాటర్ లెవెల్ ఉన్న ఏరియా ఇది. సో అలా చేసుకోగలిగితే చాలా మంచి ప్రాఫిట్స్ దీంట్లో తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా వేరే ఇంకేదన్నా ఒక పెద్ద రిసార్ట్ కట్టాలన్నా, లేదంటే ఒక హోమ్ స్టేస్ లాగా చేయాలన్నా, లేదంటే 195 ఎకర్స్ని ఎవరన్నా బిల్డర్ తీసుకొని సపరేట్ చేసుకొని 5 డెవలప్ చేసుకొని 5 ఎకర్స్ 10 ఎకర్స్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా 2 కిలోమీటర్స్ బ్లాక్ టాప్ రోడ్డు ఉంటుంది. అది కూడా 3 సైడ్స్ అనమాట. అంటే ప్రాపర్టీ అంతా 195 ఎకర్స్ ఇట్లా మిడిల్లో ఉంటే, ఇట్లా 2 సైడ్స్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా స్క్వేర్లా వస్తుంది అనమాట. అంటే టోటల్ ఒక సి షేప్లో 2 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది. సో కాబట్టి ఎవరన్నా డెవలపర్ తీసుకోవాలన్నా కూడా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని మళ్ళీ డివైడ్ చేసి చేసుకోవడానికి వాటన్నిటికీ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక డ్రోన్ షాట్ తీసుకుందాము. డ్రోన్ షాట్లో ఈ చుట్టుపక్కల ఎలా ఉన్నాయి అవనేది ఒకసారి క్లియర్గా చూసుకొని, ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర ఇంకా బ్రిక్ ఫ్యాక్టరీ, తర్వాత కోకోనట్ ట్రీస్, ఇవన్నీ వాటి సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి డ్రోన్ షాట్లో తీస్తాను. దాంతోపాటే మనకి ఈ ప్లేస్ నుంచి ఏవేవి సిటీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది కూడా, అంటే దావణగిరి కావచ్చు, హుబ్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్టెన్స్ కూడా నేను చెప్తాను. అండ్ ఆల్సో ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతానికి హెచ్ఎస్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా ప్రాపర్టీ సేల్ చేస్తుంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా బిగ్ సైజ్ ప్రాపర్టీ, చిన్న ప్రాపర్టీ ఎక్కడున్నా సరే, ఎంటైర్ కంట్రీ మొత్తంలో ఎక్కడున్నా సరే మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే నేనే బై రోడ్ వచ్చి దాన్ని వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టి, లేదంటే డైరెక్ట్గా కస్టమర్స్కి పెట్టి సేల్ చేయగలుగుతాము. అండ్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే, ఇది కూడా అక్రాస్ ద కంట్రీ. అంటే అక్రాస్ ద కంట్రీ అంటే ఇప్పుడు నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ చేయడం వల్ల నాకు చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా వస్తున్నాయి. ఇంక్లూడింగ్ అండమాన్లో కూడా ప్రాపర్టీ ఉంది ఇప్పుడు మన చేతిలో. ఒక అండమాన్లో ఒక మంచి కమర్షియల్ రిసార్ట్ కట్టుకునే ఒక ప్రాపర్టీ కూడా ఉంది. అండ్ గోవాలో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఊటీలో ఉన్నాయి. సో ఇట్లా మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, లేదు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఉందన్నా కూడా సేల్ చేయడానికి కాంటాక్ట్ చేయండి. సో వీళ్ళు ఏం చేశారంటే, లోపల అంతా కూడా డివైడ్ చేశారనమాట. అంటే లైక్ ఇట్లా రోడ్లు వేసారు, ఇట్లా ఇంటర్నల్గా రోడ్స్ వేసుకున్నారు, చిన్న రోడ్స్ లాగా వేసుకొని అంత ప్రాపర్టీస్ అంతా కూడా డివైడ్ చేసుకున్నారనమాట. సో డివైడ్ చేసుకొని అందులో ఈ ఏరియా ఇదంతా కూడా టీకుడ్ పెట్టారు. టీకుడ్ ప్లాంటేషన్ ఉంది. ఇంతకుముందు నేను లిస్ట్లో చెప్పిన టేకుడ్ ప్లాంటేషన్ ఇదంతా ఉంది. అంటే ఇక్కడ ప్రాపర్గా ఇది ఒక తోటలాగా కాకుండా మళ్ళీ అక్కడక్కడ కూడా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా స్ప్రెడ్ కూడా చేశారనమాట. ఇది టీక్వుడ్ 195 ఎకర్స్కి కంప్లీట్గా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వేసుకున్నారు. సో ఇది ఒక 4 రోడ్ సర్కిల్ అనమాట. సో ఇట్లా కంప్లీట్గా ఇంటర్నల్ ప్రతి ప్లేస్కి మూవ్ అవ్వటానికి ఇట్లా వేసుకొని పెట్టుకున్నారనమాట ఎవ్రీవేర్. ఒక సైడ్ అంతా కూడా
సిల్వర్ ట్రీస్ ఉన్నాయి. ఈ సిల్వర్ ట్రీస్ కూడా మంచి సైజ్కి అయితే దాకా పెరిగినాయి. ఇటువంటి పెద్ద పెద్ద మహాగని చెట్లు చాలా ఉన్నాయి. అండ్ చెట్లే కాకుండా మహాగని అక్కడక్కడ తోటలాగా కూడా వేసి పెట్టించారనమాట. సో మనకి ప్రతి చోట ఇది సిల్వర్ ఇది. సో ప్రతి చోట ఎవ్రీవేర్ మనకి ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న రోడ్స్ ఇట్లా కంప్లీట్గా రోడ్స్ వేసుకొని పెట్టుకొని ఉన్నారనమాట. పౌల్ట్రీ ఫార్మ్స్ టోటల్గా ఒక 11 ఉన్నాయని చెప్పాను. సో ఆ 11లో ఇక్కడ ఒక 2 ఉన్నాయన్నమాట. సో ఇటువంటి లొకేషన్లో ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో పెరుగుతున్నందుకు ఇవి కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి నాకు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక 2 ఉన్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్ షెడ్స్. మనకి రోడ్ అంతా కూడా ఇట్లా వీళ్ళు కరెంట్ పోల్స్ కూడా వేయించుకున్నారు. సో కరెంట్ పోల్స్ వేయించుకోవడమే కాకుండా ఇందులో ట్రాన్స్ఫార్మ్స్ కూడా రెడీ చేసుకున్నారు. నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా 16 బోర్వెల్స్ అని చెప్పాను. సో 16 బోర్వెల్స్ కూడా అక్రాస్ ద 195 ఎకర్స్కి ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. సో స్ప్రెడ్ అయ్యి ఇటువంటి ఇట్లా అక్కడక్కడ ఇట్లా కరెంట్ పవర్ కనెక్షన్స్ ఇచ్చేసి బోర్వెల్స్ పెట్టారు. తర్వాత ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్లుగానే ఒక వాటర్ పాండ్ కూడా వీళ్ళు తయారు చేసుకున్నారు ఇంటర్నల్గా వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పాను. ఇది ఆ వాటర్ పాండ్. ఇది కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్సే. వీళ్ళు ఏంటంటే పెద్ద తోట కాబట్టి ఇట్లా వాటర్ స్టోరేజ్ కోసం పాండ్ లాగా చేశారు. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ప్రాపర్టీ. అంటే 195 ఎకర్స్లో ఇది కూడా పార్టే. అంటే ఇది ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించింది కాదు. వీళ్ళు ఏంటంటే వాటర్ స్టోరేజ్ కోసం ఒకప్పుడు యాక్చువల్గా అంతా కూడా ఇటువంటి వాటర్ స్టోరేజెసే ఉండేవి. సో ఇది నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన ఇంటర్నల్ లేక్ లాగా ఇట్లా తయారు చేసుకున్నారనమాట. అండ్ ఈ లేక్కి చుట్టూ చూస్తే అంతా కూడా కొబ్బరి తోటనే ఉంది. ఇదంతా కూడా కొబ్బరి తోట. సో ప్రతి చోట ప్రతి ప్లేస్కి ఇట్లా ఇంటర్నల్గా రోడ్స్ వేసుకున్నారనమాట. కోర్స్ కార్ కూడా వచ్చుది, బట్ నేను డ్రోన్ ఫ్లై చేయాలని కార్ అక్కడ పార్క్ చేసుకొని ఇట్లా జస్ట్ వాక్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక 5 ఉన్నాయి. ఇంతకుముందు ఇంటర్నల్గా మనం ఒక 2 చూసాము. అండ్ నేను లోపలంతా కూడా ఇట్లా ఇంటర్నల్గా రోడ్స్ వేసి ఉన్నారు కదా, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చూశాను. ఈ లైన్లో ఇక్కడ ఒక 5 ఉన్నాయి. ఇవేంటంటే మెయిన్ రోడ్కి నియర్ బైగా పెట్టుకున్నారనమాట. దగ్గరలో ఒక 5 ఉన్నాయి. తర్వాత ప్రాపర్టీ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ప్రాపర్టీలో నేను ఒక పెద్ద లిస్ట్ చెప్పాను. లిస్ట్లో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు కూడా, ఆ తర్వాత కొన్ని మిస్ అయి ఉండొచ్చు. అండ్ నేను అంటే ప్రాపర్టీ చుట్టూ తిరిగి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను లిస్ట్లో చెప్పని సపోటా చెట్లు చాలా ఉన్నాయి, సీతాఫలాలు చాలా ఉన్నాయి, జామ చెట్లు చాలా ఉన్నాయి, అట్లా రకరకాల పళ్ళ తోటలు చాలా ఉన్నాయి. అండ్ ప్రతి చోట అంతా కూడా పైప్ కనెక్షన్స్ పెట్టేసి ఉంచారు వీళ్ళు. అంటే 16 బోర్స్ అంటే ఏదో 16 బోర్స్ అట్లా వేసేసి ఉంచలేదు. ప్రతి చోట ప్రతి బోర్కి కనెక్షన్ లాగా పెట్టేసి ఉంచారు. అండ్ వాటర్ లెవెల్ చాలా ఉంది ఈ ఏరియాలో. ఇది ఇంటర్నల్ రోడ్లో కూడా వీళ్ళు మెయిన్ రోడ్ దగ్గర ఒక గేటు, మళ్ళీ లోపల ఇంకొక గేటు ఇట్లా వేసుకున్నారు. ఇదంతా 20 ఫీట్ రోడ్డు. అండ్ ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ బంగ్లాకి ఇంకొక గేటు అట్లా పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో ఇది బ్లాక్ టాప్ రోడ్డు. ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి మనకి ఇది పెట్రోల్ బంప్, ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ల్యాండే అనమాట. 195 ఎకర్స్ ఇదంతా కూడా ల్యాండ్. అంటే బ్లాక్ టాప్ రోడ్డుకి ఇట్లా మిక్స్డ్ ఉందన్నమాట. అంటే వన్ సైడ్ అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు. ఇది కంప్లీట్ సి షేప్లో ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్స్. ఇది ఇప్పుడు మనము యాక్చువల్గా ఇప్పుడు రిటర్న్ వెళ్తూ ఉన్నాను, బట్ నేను ఇది మిడిల్లో యాడ్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ బ్లాక్ టాప్ రోడ్ అనేది కంటిన్యూషన్గా, ఇది యాక్చువల్గా విలేజ్ నుంచి మళ్ళీ ఇంకొక విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది. అదర్వైజ్ ఆ విలేజ్కి వచ్చే మెయిన్ రోడ్ ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ అనమాట. సో ఆ రోడ్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను సో దట్ ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది అని చెప్పి. సో నా రైట్ సైడ్లో కనిపించే ఇదంతా కూడా విలేజ్. ఇది చాలా పెద్ద విలేజ్ ఇది. అండ్ ఈ విలేజ్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ నా రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది వాటర్ ట్యాంక్. ఇదంతా విలేజ్ కానుకొని ఉన్న ఈ ల్యాండే ఇదంతా కూడా. ఇప్పటిదాకా మనము అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి వస్తున్న ల్యాండ్ అంతా కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇక్కడ కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. అంటే విలేజ్కి సంబంధించి అన్ని గవర్నమెంట్కి సంబంధించినవి, తర్వాత
షాప్స్ కానీ విలేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కొన్ని డిస్టెన్స్లు కూడా ఆఫ్ కోర్స్ డిస్టెన్స్లు రాసలేదు, ఆరోమార్క్ బోర్డ్స్ ఉన్నాయి. ఇది నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన 60 ఫీట్ రోడ్ అనమాట. సో ఈ 60 ఫీట్ రోడ్డుకి కూడా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్సే. ఇప్పుడు నేను చెప్పిన సి షేప్లో ఇది ఒక 60 ఫీట్ రోడ్డు, ఇంతకుముందు వచ్చిన విలేజ్ కనెక్టివిటీ రోడ్డు. అండ్ ఇక్కడ ఇంకొక హాస్పిటల్ నో ప్రాబ్లం, ఇది ఒక హాస్పిటల్ ఇది. సో ఈ హాస్పిటల్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది మన ల్యాండ్ నుంచి డైరెక్ట్గా బ్రిక్ ఫ్యాక్టరీకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. సో మన కార్ లోపల దాకా తెచ్చుకున్నాము. ఇది నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన బ్రిక్ ఫ్యాక్టరీ. అండ్ ఇప్పుడు వర్క్ రన్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు వర్షాలకు ముందు చేసిన ఇటుక అంతా కూడా ఇట్లా సేల్ అవుతూనే ఉందన్నమాట. సో ఇటుక అయితే రెడీ అయ్యి సేల్కి వెళ్తూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇటుక బట్టీలు కూడా దగ్గర నుంచి చూసేసేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటుక బట్టీల దగ్గరికి వచ్చాను. సో ఇది నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా ఇప్పుడు ఈ టైంలో అంటే వర్షాలు పడి ఆగిపోయేదాకా, ఇప్పుడు యాక్చువల్గా నేను నవంబర్ 9th ఈరోజు నవంబర్లో ఉన్నాను. సో నవంబర్లో ఏంటంటే రీసెంట్గా వర్షాలు పడి ఆగిపోయినాయి అనమాట. సో వర్షాల్లో పడి ఆగిపోయిన కొద్ది రోజుల దాకా ఈ వర్క్ అంతా కొద్దిగా స్టాప్ అయి ఉంటుంది. ఓన్లీ ఇంతకుముందు తయారు చేసిన ఇటుకలు మాత్రమే వెళ్తూ ఉంటాయి. సో ఇది బట్టి ఇది. సో ఇటుక బట్టి నాకు అంత సిస్టమ్ అంత ఐడియా లేదు. ఇది అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో చేస్తారు, అవుట్ సైడ్ కాల్చి చేసేవి అయితే ఐడియా ఉన్నాయి. ఇవి ఇట్లా షెడ్లు వేసి ఇంటర్నల్గా కాల్చే సిస్టము. ఈ సిస్టమ్ నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. ఇది ఇక్కడ చిమ్నీ ఉంది అండ్ ఇవన్నీ కూడా ఇటుక బట్టీలు ఇది. సో ఇదంతా కూడా బట్టీలు. సో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో ఇది బట్టి ఇది. అండ్ ఇటుకంతా కూడా లోపల పెట్టి సెట్ చేస్తారు. జనరల్గా అక్కడ ఆంధ్ర తెలంగాణ అటు సైడ్ అంతా కూడా అవుట్ సైడ్ పెట్టి కాలుస్తారు కాబట్టి అది నాకు క్లియర్గా ఐడియా ఉంది. అండ్ ఇక్కడంతా కూడా బ్రిక్స్ అంతా కూడా స్టోరేజ్ చేసి పెట్టేసి ఉంచారు. ఒకసారి లోపలికి వెళ్ళి స్టోరేజ్ కూడా చూసేసి వద్దాం. ఇది ఇక్కడంతా తయారు చేస్తున్నారు బ్రిక్స్. సో కంప్లీట్గా రన్నింగ్లో ఉందన్నమాట ఇది మనకి టోటల్. ఇప్పుడు చూస్తున్నది ఇది బ్రిక్ ఫ్యాక్టరీ ఇది. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా రైనీ సీజన్లో అప్పుడు కొంచెము వర్క్ స్టాప్ చేస్తారు, అదర్వైజ్ ఇది రన్నింగ్లోనే ఉంది. అండ్ ఈ బ్రిక్ ఫ్యాక్టరీకి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఇదంతా పార్ట్ ఆఫ్ ల్యాండ్, ఇదంతా కూడా తోటలు అండ్ 195 ఎకర్స్. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ రోడ్ ఇదంతా కూడా ఇంతకుముందు మనం చూసిన విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అని చెప్పాను అది. అండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా అంటే రోడ్డుకి రైట్ సైడ్లో కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్స్. అండ్ దీనికి నేను ఇంతకుముందుగా చెప్పిన సి షేప్ రోడ్ అని చెప్పాను. అండ్ రైట్ సైడ్లో ఇంకొక రోడ్డు కూడా కనిపిస్తూ ఉంది, ఈ రోడ్డు. సో ఇది 2 sides రోడ్డు, ఇది ఇంకొకటి బ్లాక్ టాప్ రోడ్. అంటే సి షేప్ అటు సైడు ఇటు సైడ్ అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డే వస్తుంది. అండ్ తర్వాత ఇంకొకటి మనకి అంటే ఇప్పుడు నేను కరెక్ట్గా బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి చూస్తే మనకి లోపల ఇంటర్నల్గా నేను మెన్షన్ చేసిన లేక్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ లేక్ నుంచి అట్లనే నేను రౌండ్ తిప్పుతూ ఉన్నాను. అండ్ ఇది మెయిన్ ఏదైతే 60 feet రోడ్ అని చెప్పాను, ఇది 60 feet రోడ్ అనమాట. సో 60 feet రోడ్డు దగ్గర అక్కడ కనిపిస్తున్నది ఇది టవరు. ఈ టవర్ కూడా పార్ట్ ఆఫ్ 195 ఎకర్స్. సో ఈ టవర్ ఏంటంటే మనం ఇక్కడ దీన్ని లీజ్కి ఇచ్చారనమాట. సో ఇది ఇప్పుడు బస్సెస్ కానీ లేకపోతే ఆటోస్ కానీ ఈ లారీస్ కానీ ఇవన్నీ తిరుగుతున్నది. ఇది 60 feet రోడ్. సో ఈ 60 feet రోడ్కి ఆనుకొని రైట్ సైడ్లో ఉన్నది మన ల్యాండ్ అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఇది హాస్పిటల్ బిల్డింగ్ అనమాట ఇది. సో గవర్నమెంట్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి, క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇట్లనే ఈ రోడ్డు ఇట్లా రైట్కి వెళ్తే మళ్ళీ ఇది హాస్పిటల్ దాటిన తర్వాత ఇక్కడ ఒక రైట్ టర్నింగ్ ఉంటుంది.
సో ఇది రైట్ టర్నింగ్. ఇది సో ఈ రైట్ టర్న్ తీసుకుంటే ఇది ఇంతకుముందు మనం చూసిన విలేజ్. అండ్ ఒకసారి విలేజ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇదంతా కూడా విలేజ్. సో విలేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ విలేజ్ అవతల కూడా ఇంకొక చాలా పెద్ద లేక్ ఉంది. విలేజ్ కూడా మంచి చాలా హౌసెస్ తోటి ఉంది. చుట్టూ విలేజ్ చుట్టూ కూడా అన్నీ కూడా మంచి పంట పొలాలు, తోటలు, చెట్లు. ఈ విలేజ్ పక్కనున్న ఈ రోడ్డు కూడా మనం ఇంతకుముందు వచ్చిన పెట్రోల్ బంక్ రోడ్ అనమాట ఇది. సో ఇది అండ్ ఒకసారి నేను ఈ రైట్ సైడ్ రోడ్ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఈ విలేజ్ రోడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది 60 ఫీట్ రోడ్డు. సో ఇది 60 ఫీట్ రోడ్డు అట్లనే స్ట్రైట్గా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది 60 ఫీట్ రోడ్డు. సో 60 ఫీట్ రోడ్డు ఒక్కసారి నేను ఈ 60 ఫీట్ రోడ్డుకి కొంచెం నియర్ బై వెళ్ళి చూసేద్దాము. అంటే ఈ 60 ఫీట్ రోడ్డు దాటిన తర్వాత మనకేమవుతుందంటే రోడ్డు రైట్కి టర్న్ అవుతుంది, అక్కడ లెఫ్ట్కి టర్న్ అవుతుంది. సారీ. సో ఒక్కసారి నేను చూపిస్తే ఇప్పుడు కరెక్ట్గా టవర్ దగ్గర ఉన్నాను నేను. సో టవర్ దగ్గర మనకి రోడ్డు అట్లా లెఫ్ట్కి టర్న్ అవుతుంది. అంటే చాలా దూరం ఉంది, నేను అంత దూరము ఫ్లై చేయలేకపోతున్నాను. ఒక్కసారి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇది ఈ రోడ్డు ఇట్లా ఎండ్ దాకా వెళ్ళి ఎండ్ నుంచి మళ్ళీ మనకి రోడ్డు ఇట్లా లెఫ్ట్కి టర్న్ అవుతుంది. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు టర్న్ అయినది. సో రోడ్డు టర్న్ అయిన దగ్గర అక్కడ మళ్ళీ ల్యాండ్ కూడా అంతా ఇట్లా టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను లెఫ్ట్కి తిప్పుతున్నాను, ఇదంతా కూడా మళ్ళీ రోడ్ అనమాట. సో ఇది ఇంత పెద్ద ఈ ల్యాండ్ అంతా కూడా పార్ట్ ఆఫ్ 195 acres. సో ఇది ఈరోజుటి 195 acres ఇన్ చిక్మంగళూరు డిస్టిక్. సో ఇటువంటి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్, చాలా మంచి మంచి ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ ఇంకా చాలా ప్లేసెస్లో రాబోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గోవాలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి. అండ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హెచ్ఎస్ ప్రాపర్టీస్ని మెయిల్ ఐడి ఉంది, మెయిల్కి కూడా చేయొచ్చు. మీరు అదర్ కంట్రీస్లో ఉన్న కూడా ప్రాపర్టీ మేనేజ్మెంట్కి కూడా ఏదైనా చేయొచ్చు. లేదంటే మేము ఇంకా ఇప్పుడు హైదరాబాద్ అండ్ చుట్టుపక్కలంతా కూడా వుడెన్ హౌసెస్ కూడా మేము ఓన్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ఇప్పుడు. సో ఈ వుడెన్ హౌస్కి అంటే లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో బ్యూటిఫుల్ డిజైన్ తోటి చేయబోయే ఒక వుడెన్ హౌసెస్ కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేయబోయాం. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు ఒక 15 years కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి నేను లాస్ట్ 10 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను. అండ్ హైదరాబాద్, సికింద్రాబాద్లో అపార్ట్మెంట్స్, విల్లాస్ చాలా కట్టాను. బట్ ప్రస్తుతానికి అంతా కూడా ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్స్ అండ్ రిసార్ట్స్ ఇవి చేస్తున్నాం కాబట్టి సో దీనికి రిలేటెడ్గా ఉండాలని చెప్పి వుడెన్ హౌసెస్ కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము. మీకు ఏదన్నా మీ ప్రాపర్టీలో ఒక చిన్న ఫామ్ హౌస్ తక్కువ బడ్జెట్లో వుడెన్ హౌస్ కట్టాలంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండి. హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. యాజ్ వెల్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.